సో ఈ విధంగా గీతలు గీసుకున్న తర్వాత మనం అయితే కరెక్ట్గా రౌండ్స్ అనేది కరెక్ట్గా రావాలండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకూడదు కదా, కాబట్టి నేనైతే 1.5 ఇంచెస్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. అలా అయితే అన్ని రౌండ్స్ అనేది ఒకే షేపు నీట్గా అందంగా వస్తుంది. సో ఈ రెండిటికి మధ్యలో ఒక డాట్ అయితే నేను పైన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. చూడాలండి, కింద నుంచి పైకి రౌండ్ అనేది గీయాలండి. పైనుంచి గీయడం వల్ల కిందకి రౌండ్ రాదు, ఒక వేరే షేప్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనమైతే కిందది కదా వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా కింద వరకు డాట్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి నీట్గా. నేను ఇదైతే లాస్ట్లో చూస్తున్నారు కదండి, లాస్ట్లో నేను హాఫ్ రౌండ్ వరకే కట్ చేస్తాను. ఆ విధంగా అయితే మంచి షేప్ వస్తుంది అయితే. సో ఈ విధంగా మనం ఒక 1.5 ఇంచెస్ వరకు క్లాత్ ఉంచుకునేసి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద అటాచ్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే అది అటాచ్ అయిపోతుంది షైనింగ్ వైపు. సో మనకి ఎంత క్లాత్ అయితే కావాలనుకుంటున్నామో అంత క్లాత్ ఉంచుకుని నీట్గా కట్ చేసేసుకోవాలండి. మనం ఈ బక్రం వేయడం వల్ల క్లాత్ నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి. లేదు క్లాత్ వేయకుండా ఓన్లీ క్లాత్ అయితే చాలామంది కుడుతున్నారు, కానీ అంత బాగా నీట్గా రాదు. బక్రం వేయడం వల్ల చాలా బాగుంటుంది నీట్గా. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు బక్రం. సో ఈ విధంగా ఎడ్జెస్ అయితే కుట్టేసుకున్నానండి ఒక కుట్టు. సో ఇది మెయిన్ క్లాత్ మీద మనం ఇప్పుడు అటాచ్ చేసేసుకోవాలి. ఈ రెండిట్లకి మిడిల్లో అయితే ఒక డాట్ పెట్టుకున్నానండి. అటు ఇటు క్లాత్ అనేది జరిగిపోకుండా మనం కావాలంటే మిడిల్లో ఒక పెద్ద కుట్టు పెట్టుకునేసి కుట్టేసేసుకుంటే అటు ఇటు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. బట్ ఇది కాటన్ కాబట్టి నాకేం జరగదు, కాబట్టి నేనైతే ఇట్లా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఏంటంటే ఈ బక్రం క్లాత్ మీద అయితే బక్రం మీద అయితే పడకూడదండి స్టిచ్చింగ్. దానికి ఎడ్జెస్ట్లో అయితే కింద పడేలాగా మనం కుట్టుకోవాలి. ఎడ్జెస్లోనే పడాలండి, అయితే బక్రం మీద అస్సలు పడకూడదు. బక్రం మీద పడితే మనకి షేప్ అనేది నీట్గా రాదు, కాబట్టి మనం ఎడ్జెస్లో నీట్గా స్లోగా కుట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం నిదానంగా కుట్టుకోవాలండి ఇది. సో ఈ విధంగా మనం క్లాత్ అనేది జరుపుకోకుండా జాగ్రత్తగా నిదానంగా నీట్గా కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎడ్జెస్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవాలండి. దీనంతా ఇలా కట్ చేసిన తర్వాత మనం కట్స్ అయితే పెట్టుకోవాలండి. మిడిల్లో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. లేకపోతే మనం పీకినట్టుగా లాగినట్టుగా అనిపిస్తుంది, కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఇప్పుడు వెంటనే తిరగేయగానే